తెలంగాణ భవన్ వద్ద మా కరెస్పాండెంట్ దిలీప్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిలీప్, ఈ సస్పెన్షన్ పై వివిధ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రధానంగా బీఆర్ఎస్ లో ఎట్లాంటి చర్చ జరుగుతోంది? అనుశ్రీ, సో గతంలో కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉంటున్నాయి అనేటువంటి హాట్ కామెంట్ గతంలో అమెరికా పర్యటన చేసి అక్కడ లేఖ కేసీఆర్కి రాసినటువంటి లేఖ రిలీజ్ అయిన తర్వాత సో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పింది కేసీఆర్ దేవుడు తన చుట్టూ దయ్యాలు ఉంటున్నాయి అంటూ. సో అప్పట్లోనే కొంత కవిత పైన సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ పెరిగింది. అయినప్పటికీ కూడా కొంత కవిత విషయంలో అటు అధినేత కేసీఆర్ ఆచితూచి వివరించారు. సో కొంత కవిత తల్లి శోభమ్మ ద్వారా కొన్ని రోజులు సైలెంట్గా ఉండమని అటు కవితకు చెప్పించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడిన తర్వాత 2 రోజులకే కవిత చిట్చాట్ పెట్టింది. సో కొంత పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది. సో తాను జైల్లో ఉన్నప్పుడు కొంత మధ్యవర్తిత్తులు కూడా తన దగ్గరికి వచ్చారు అని చెప్పిన పరిస్థితి, కొన్ని కామెంట్లు చేసింది. అలాగే అప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో కూడా సస్పెండ్ చేయాలని కోరిరు, కానీ అప్పుడు కేవలం చిట్చాట్లో ఉంది. సో ఎలాంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు అనేటువంటి అంశం పైన కూడా కొన్ని రోజులు పార్టీ వెయిట్ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే అటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కూడా లిల్లీపుట్ అంటూ కూడా తన పైన హాట్ కామెంట్లు చేసింది కవిత. ఇలా పార్టీకి అలాగే బీసీ రిజర్వేషన్ల అంశం సంబంధించి కూడా ఇటు ఆర్డినెన్స్ జారీ చేయగానే కవిత సంబరాలు చేసింది. ఇలా గత కొన్ని రోజులుగా పార్టీ లైన్కి విరుద్ధంగా ఎమ్మెల్సీ కవిత ప్రవర్తన ఉందంటూ పార్టీ నేతల్లో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కవితకు డెడ్ లైన్ ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటిది చాలామంది నేతల కోరికగా ఉంది. అలాగే కొంత కార్యకర్తలు కూడా అయోమయానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కవిత ఒకలాగా పార్టీ లైన్లో మాట్లాడుతుంటే ఇటు పార్టీకి సంబంధించి సీనియర్ మంత్రులు కానీ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్కు పూర్తిగా వ్యతిరేకంగా తాను ప్రవర్తిస్తుంది అనేటువంటిది విషయాన్ని చాలామంది నేతలు కానీ కార్యకర్తలు కానీ చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న మరోసారి అమెరికా పర్యటన పూర్తి చేసుకుని నిన్న ఉదయం ఆమె హైదరాబాద్కు రావడం జరిగింది. సో హైదరాబాద్కు వచ్చిన తర్వాత నిన్న రావడం జరిగింది. నిన్న అర్ధరాత్రి సిబిఐ కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన నివేదికను ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో నిన్న ఉదయం హైదరాబాద్కు చేరుకున్న తర్వాత మరోసారి కవిత ప్రెస్ మీట్ పెట్టింది. పార్టీ అసలు కేసీఆర్కి సంబంధించినటువంటి ఈ సిబిఐ విచారణకు ఎవరు కారణం అంటూ కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావు పైన, అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావు పైన. ఇకపైన పార్టీ లైన్ పూర్తిగా దాటింది. సో కవిత ఇక ఉపేక్షించేది లేదు అనే పరిస్థితి పార్టీలో నెలకొంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు పార్టీ నేతలు కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన నివేదికను సిబిఐకి అప్పచెప్పింది కాబట్టి ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన అటు ఫామ్ హౌస్లో ఒక సమీక్ష జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కవిత ప్రెస్ మీట్ పెట్టింది. సో ఇమీడియట్లీ కవిత వ్యవహారాన్ని కూడా చర్చకు తీసుకుంది. సో ఇకపైన ఉపేక్షించేది లేదు అంటూ నిన్న అర్ధరాత్రి వరకు కూడా కేసీఆర్తో మంతనాలు జరిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇవాళ ఉదయం నుంచి కూడా అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి అలాగే ప్రశాంత్ రెడ్డి కూడా కేసీఆర్తో ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఇక ఉపేక్షించేది లేదు. ఉపేక్షిస్తే పార్టీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. స్థానిక మరి కొద్ది రోజుల్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అలాగే ఉప ఎన్నికలు వస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకు అటు బీజేపీ పార్టీకి కానివ్వండి అలాగే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన అస్త్రాలుగా మారుతున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కూడా కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టు నిర్మాణము బీఆర్ఎస్కి ఒక ఏటీఎం లాగా మారింది అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో నిన్న కవిత వ్యాఖ్యలు చూస్తుంటే వాటన్నిటినీ కూడా ఎక్కడో కొంత అవినీతి జరిగింది అనేటువంటిది చెప్పకనే చెప్పింది అనేటువంటి నేపథ్యంలో పార్టీ కూడా సీరియస్ తీసుకుంది. అటు హరీష్ రావు కానీ అలాగే సంతోష్ రావు వాళ్ళ స్వలాభాల కోసము కేసీఆర్కి అవినీతి మరకను అంటించారు. ఈ అనకొండలు కేసీఆర్ని దగ్గర నుండి బద్నాం చేస్తున్నారు. సో వీళ్ళ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇక పార్టీలో నెంబర్ 3గా ఉన్నటువంటి హరీష్ రావు పైన నెంబర్ 1 కేసీఆర్ అయితే నెంబర్ 2 ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ కేటీఆర్ ఉంటారు కాబట్టి నెంబర్ 3గా ఉన్నటువంటి హరీష్ రావు పైన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇకపైన ఉపేక్షించేది లేదు అంటూ అయితే ముందస్తుగా అయితే బహిష్కరణ వేటు వేస్తారనుకున్నారు, కానీ ప్రస్తుతానికి మాత్రం సస్పెండ్ వేటు మాత్రం అయితే పడింది. సో తర్వాత చూడాలి మరి పరిణామాలు ఏ రకంగా ఉంటాయి. సో అయితే కవిత కూడా అన్నిటికీ సిద్ధమయ్యే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అనేటువంటిది అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత కూడా కొన్ని రోజుల నుంచి కూడా నన్ను పార్టీలో పొగబెడుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో నిజామాబాద్లో గతంలో 2019లో పార్లమెంట్కి సంబంధించినటువంటి విషయంలో కూడా పార్టీ నేతలే నా ఓటమికి కారణము అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. కాబట్టి ఇక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి విషయాన్ని కూడా నిన్న చెప్పింది. అయితే ఎక్కడ కూడా కేసీఆర్కి మాత్రం వ్యతిరేకంగా అయితే
మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది, కానీ పార్టీ లైన్కి అయితే పూర్తిగా విరుద్ధంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. సో కేసీఆర్కి అండగా ఉంటాను, కేసీఆర్ బ్లడ్ నాది, సో నా వెనకాల ఎవరు లేరని చెప్తున్నా, నేను ఇండిపెండెంట్గా ఉంటానని నిన్నే చెప్పింది. సో ఇక పార్టీని ఆమె వదులుకునే స్థాయికి వచ్చింది కాబట్టి ఇకపైన ఉపేక్షిస్తే పార్టీకి అటు కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు కూడా మరోలా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కేసీఆర్ కావాలనే తనపైన వేటు వేయట్లేదు అనేటువంటిది అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఒకవైపు అటు ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శ అస్త్రాలు చేస్తూ ఉన్నారు. సో పార్టీలో సంక్షోభం ఏర్పడింది, కేసీఆర్ ఫ్యామిలీలో కూడా సంక్షోభం ఏర్పడింది అనేటువంటి విమర్శన అస్త్రాలు చేస్తున్న నేపథ్యంలో ఇక ఉపేక్షిస్తే మరింతగా పార్టీ బలహీనపడే అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యం కాబట్టి ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన ఒత్తిడి పెరుగుతుంది. సో అమెరికా పర్యటనలో ఉన్నారు హరీష్ రావు. సో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కేసీఆర్తో భేటీ అయిన తర్వాతనే వెంబడే ఇక పార్టీలో కవిత పైన నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. సో వెంబడే సస్పెండ్ చేస్తూ కూడా పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది కాబట్టి సో మొత్తానికి కవితనైతే పార్టీ నుంచి బహిష్కరణ సస్పెండ్ అయితే చేస్తూ నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ అంశంలో కవిత కూడా తెగేదాకా లాగింది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలో అయితే కవిత సస్పెండ్ వెనుక అయితే పార్టీలో ప్రస్తుతానికైతే ఎవరు మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆ కేసీఆర్ తనయ్య ఒక కూతుర్ని తండ్రి సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. సో గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఒక కొడుకుని కానీ ఒక కూతురు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ పార్టీ అధినేత కూడా సస్పెండ్ చేయలేదు. సో మొదటిసారి రాష్ట్ర చరిత్రలోనే ఒక కూతుర్ని ఒక తండ్రి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆమె 2014లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. ఆ తర్వాత 2019లో తాను ఓటమి చెందారు. ఆ తర్వాత కూడా ఆమె నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సో పార్టీలో తనకు అన్ని రకాలుగా స్థానం కల్పించాము, సో గౌరవం ఇచ్చినప్పటికీ కూడా కొన్ని రోజులుగా ఆమె పార్టీ పైన విమర్శన అస్త్రాలు వెల్లడించడము, సో అది కూడా బహిరంగంగా అంటే గతంలో తాను చిట్చాట్ రూపంలో చెప్పింది కాబట్టి సో ఎలాంటి సస్పెండ్ చేయలేదు. సో నిన్న మీడియా ముఖంగా చెప్పింది కాబట్టి సో సస్పెండ్ చేయకపోతే ఇంకా బాగుండదు అనేటువంటిది ప్లస్ ఇక బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ మరింతగా విమర్శలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ఉపేక్షించేది లేదు అంటూ కూడా పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మరి కవిత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేటువంటిది ఇప్పుడు ఒక ఆసక్తిగా ఉంది. అయితే కవిత కూడా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి సిద్ధంగా ఉండే అలాంటి వ్యాఖ్యలు చేసింది అనేటువంటిది అయితే రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు కవిత ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనేటువంటిది ఒక ఆసక్తి అయితే నెలకొంది. నిన్నైతే నేను ఇండిపెండెంట్గా ఉంటాను అని అయితే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మళ్ళీ కవిత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సో మరి ఇప్పుడు కవిత ఎవరిని టార్గెట్ చేయబోతుంది అనేటువంటిది కూడా ఇటు పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడింది, అలాగే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడింది. తాజాగా నిన్న మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సంతోష్ రావుని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను కేవలం చిట్చాట్ రూపంలో మాత్రమే కామెంట్ చేసింది. ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డిని బహిరంగంగా ప్రెస్ మీట్లోనే లిల్లీపుట్ అంటూ వ్యాఖ్యానించింది. నిన్న కూడా ప్రెస్ మీట్లో బహిరంగంగానే హరీష్ రావు పైన అలాగే సంతోష్ రావు పైన అవినీతి అనకొండలంటూ మాట్లాడింది. సో నేను ఇద్దరు పేర్లు చెప్పాను, విచారణ చేయండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటు పార్టీలో సంక్షోభంతో పాటు అటు కేసీఆర్ ఫ్యామిలీలో కూడా సంక్షోభం మొదలైంది అనేటువంటిది విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మొత్తం కూడా దేశవ్యాప్తంగా చర్చకు తీసింది కవితను సస్పెండ్ చేయడం. ఒకటి లిక్కర్ కేసులో దేశవ్యాప్తంగా చర్చకు తీసింది కవిత, అయితే మరోసారి సస్పెండ్ అవుతూ కూడా చర్చకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కవిత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఈరోజు సస్పెండ్ విషయంలో మరోసారి పార్టీ పైన ఏమైనా విమర్శన అస్త్రాలు చేస్తుందా అనేటువంటిది అయితే మరోసారి చర్చ పరిస్థితి కనిపిస్తుంది. సో 2006లో తాను జాగృతిని ఏర్పాటు చేసింది. సో జాగృతి ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్ల ఉద్యమంతో పాటు అలాగే తెలంగాణ పండుగల సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా కొన్ని కార్యక్రమాలు చేసింది, కవులను ఏకం చేసింది, కొన్ని కార్యక్రమాలు చేసింది, అలాగే బతుకమ్మను జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. సో అలాగా తను పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీకి కూడా పార్టీ లైన్ దాటకుండా ఇన్ని రోజులు పనిచేసింది. తెలంగాణ జాగృతి కూడా పార్టీకి సమాంతరంగా పనిచేస్తూ వస్తుంది. ఎక్కడ కూడా జాగృతి కార్యక్రమాలు చేస్తూ పోతే పార్టీ కూడా దానికి పూర్తి స్థాయిలో సహకరించింది. కాకపోతే ఎప్పుడైతే ఈ లేఖ విడుదల సో ఏదైతే రైతోత్సవ సభకు సంబంధించి లేఖ ద్వారా తన తండ్రి కేసీఆర్కి కొన్ని వివరాలు ఏవైతే చెప్పిందో లేఖ ద్వారా సో పార్టీకి నష్టం వాటిల్తా ఉంది. సో బీజేపీ పైన మరిన్ని విమర్శన అస్త్రాలు చేయాల్సి ఉండే అనేటువంటిది ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేసిందో అప్పటి నుంచి కూడా కవితకు పార్టీ నేతలు దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
సో ఆ తర్వాత పార్టీని పూర్తిగా కవిత వదిలేసింది, లేదంటే పార్టీనే కవిత వదిలేసిందా, లేదా కవితనే పార్టీ వదిలేసిందా అనేటువంటి చర్చ కూడా జరిగింది. ఎక్కడ ఏ కార్యక్రమాలు చేసినా కూడా కవితకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి మద్దతు గత 3-4 నెలల నుంచి అయితే లేనటువంటి పరిస్థితి అయితే ఉండే అని చెప్పు. సో దీనిపైన కూడా కవిత కొంత సీరియస్గా ఉంది. తనపైన కావాలని సోషల్ మీడియాలో సో మాజీ మంత్రి హరీష్ రావు అలాగే మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కావాలని తన పైన సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా రాయిస్తున్నారు వార్తలు అనేటువంటిది కూడా నిన్న వ్యక్తం చేసింది. ఇకపైన కూడా సోషల్ మీడియాలో అలాంటి వార్తలు రాయిస్తే ఖబర్దార్ అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో మరి చూడొచ్చు, కొంత కవిత పైన సస్పెండ్ వేటు ఒక 2-3 రోజులు టైం తీసుకుంటారని భావించారు. ఎందుకంటే హరీష్ రావు విదేశీ పర్యటనలో ఉన్నారు, ముఖ్యంగా హరీష్ రావు పైన కామెంట్లు చేసింది, అలాగే సంతోష్ రావు కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. సో వీళ్ళిద్దరి పైన కామెంట్లు చేసింది కాబట్టి మరి వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత కవిత కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకసారి వారితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ ఈ లోపే పార్టీకి జరగాల్సినంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి సిబిఐకి అప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ పెద్ద ఎత్తున అవినీతి కేసీఆర్ డైరెక్షన్లో జరిగింది. సో దాన్ని హరీష్ రావు పాటించారు అనేటువంటి విమర్శనాస్త్రాలు వచ్చిన నేపథ్యంలో సో మరింతగా పార్టీ పైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్యకర్తలు ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలో ఇక హరీష్ రావు సంతోష్ రావుకి సంబంధించిన వివరణ తీసుకోకుండానే పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సో నిన్న సుదీర్ఘంగా దీనిపైనే చర్చించారు, ఇవాళ ఉదయం నుంచి కూడా దీనిపైనే చర్చించారు. సో ఇవాళ 2 గంటల ఆ ప్రాంతంలో పార్టీ అయితే కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో కొంతమంది అంటే ఆలి నరేంద్ర పైన కానీ అలాగే విజయశాంతి పైన కానీ అలాగే మనం చూసుకోవచ్చు కొన్ని రోజుల క్రితం ఈటెల రాజేందర్ పైన ఇలాంటి పైన బహిష్కరణ వేటు వేసింది. కానీ కవిత విషయంలో మాత్రం సస్పెండ్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. మరి కవిత నిర్ణయాన్ని మనం మార్చుకొని మళ్ళీ పార్టీలోకి వస్తే పార్టీ లైన్ దాటకుండా ఉంటాను అంటే మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారా లేదా అనే అంశాన్ని అయితే పక్కన పెడితే ఇవాళ మాత్రం లెటర్లో మాత్రం కేవలం అంటే సస్పెండ్ చేస్తూ మాత్రమే నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ చాలా క్లిష్ట సమయంలో ఉందని చెప్పొచ్చు. అటు అధికారం కోల్పోయింది, అలాగే ఇటు లోక్సభ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఓటమి చెందిన పరిస్థితి ఉంది. సో కొన్ని రోజుల్లోనే ఇటు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఉప ఎన్నికలు వస్తాయి అనేటువంటిది కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కవితను పార్టీ సస్పెండ్ చేయడము కొంత పార్టీకి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కానీ ఏదైనా కానీ కవిత మాత్రం పార్టీ లైన్ పూర్తిగా దాటింది అనేటువంటి అభిప్రాయానికి అయితే పార్టీ వచ్చింది. సో పార్టీ నుంచి అయితే కవిత సస్పెండ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ దిలీప్.